హలో, దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. ఇవాళ ఒక చక్కటి లా గురించి డిస్కస్ చేద్దాం. షెరింగ్టన్స్ లా ఆఫ్ రెసిప్రోకల్ ఇన్నర్వేషన్. అది ఈ డంబుల్స్ పెడితేనే, ఈ డంబుల్స్ గురించి చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఏంటి డాక్టర్ డంబుల్స్ పట్టుకొని వచ్చారు మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఇది పెట్టి దీని గురించి వివరిస్తేనే మీకు అర్థమవుతుంది. సపోజ్ నేను డంబుల్స్ ఇలాగా పైకి ఎత్తాలనుకున్నాను అనుకోండి, బాగా కండాలు పెరుగుద్ది. సో ఈ డంబుల్స్ ఎత్తాలంటే ఫ్రంట్ భాగం బైసెప్స్ అనేది కాంట్రాక్ట్ చేయాలి, కానీ వెనకాతల భాగం ట్రైసెప్స్ అనేది రిలాక్స్ చేయాలి. రెండు కాంట్రాక్ట్ చేస్తే ఇలా ఉండిపోతుంది, నేను ఎత్తలేను. ఈ ఫ్లెక్షన్ మూమెంట్ ఎత్తాలంటే బైసెప్స్ కాంట్రాక్ట్ చేయాలి, ఎక్స్టెన్షన్ మూమెంట్ రిలాక్స్ అవ్వాలంటే ట్రైసెప్స్ కాంట్రాక్ట్ చేయాలి. సో రెండు కాంట్రాక్ట్ చేయాలనుకో మధ్య భాగంలో ఉండిపోతే నేను పని చేయలేను. సో ఏదైనా పని చేయాలి, ఎస్పెషలీ డంబుల్స్ ఎత్తాలంటే ఫ్రంట్ భాగం బైసెప్స్ కాంట్రాక్ట్ చేయాలి, వెనకాతల భాగం ట్రైసెప్స్ రిలాక్స్ అవ్వాలి. ఈ చక్కటి లాని వివరించేదే షెరింగ్టన్స్ లా ఆఫ్ రెసిప్రోకల్ ఇన్నర్వేషన్. అంటే ఒక భాగానికి కాంట్రాక్ట్ చేయడానికి స్టిమ్యులేషన్ అవుతుంది, ఆపోజిట్ భాగాన్ని కాంట్రాక్ట్ చేయకుండా రిలాక్స్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ షెరింగ్టన్స్ లా ఆఫ్ రెసిప్రోకల్ ఇన్నర్వేషన్. This is Dr. Srinivas, neurophysician. Thank you.